సింహాపూరిలో ఫ్యాన్ పార్టీ నయా స్ట్రాటజీని ఫాలో అవుతుందా? అధిష్టానం తీసుకున్న నిర్ణయాల వల్ల నేతలు నొచ్చుకున్నా పర్లేదు, పార్టీ భవిష్యతే ముఖ్యమని డిసైడ్ అయిందా? అందులో భాగంగానే ఇన్ఛార్జీలను మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందా? పూర్వ వైభవం కోసం ఫ్యాన్ పార్టీ తీసుకుంటున్న కీలక స్టెప్స్ ఏంటి? ఇంతకీ ఆ జిల్లాలో ఏం జరుగుతుంది? లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ ఇట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండే జిల్లాలలో ఒకప్పుడు సింహపురి మొదటి స్థానంలో ఉండేది. పార్టీ తీసుకున్న నిర్ణయాలు, జనాలలో వచ్చిన వ్యతిరేకత వల్ల కూటమి అభ్యర్థులు జిల్లాల్లో పాగా వేశారు. ఒక్క స్థానంలో కూడా ఫ్యాన్ అభ్యర్థులు గెలవలేకపోయారు అంటే వైసీపీ నేతలపై ఏ స్థాయిలో ఆగ్రహం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అధినేత కీలక అడుగులు వేస్తున్నారు. పార్టీని బలోపేతం చేసే క్రమంలో భాగంగా ఇన్ఛార్జీలను మార్చేందుకు సైతం సిద్ధమయ్యారు. పార్టీ కార్యక్రమాలను జనాలలోకి తీసుకువెళ్లని వారిపై చర్యలు తీసుకుంటున్నారు జగన్. ఈ క్రమంలోనే గూడూరు ఇన్ఛార్జిని సైతం మార్చేశారన్న ప్రచారం ఫ్యాన్ పార్టీలో జరుగుతుంది. గూడూరు ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ పార్టీకి విధేయుడు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత కూడా ఆయన ఇన్ఛార్జిగా కొనసాగుతూ వచ్చారు. ఆయన తీరుపై రెడ్డి సామాజిక వర్గం నేతల ఫిర్యాదుతో వేరే వారికి అక్కడ వైసీపీ అవకాశం ఇచ్చింది. ఇదే సమయంలో పార్టీ కార్యక్రమాలలో ఆశించిన స్థాయిలో జనాలలోకి తీసుకువెళ్లని వారిపై అధిష్టానం దృష్టి పెట్టింది. జిల్లాల్లో ఫ్యాన్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు వైసీపీ అధినేత పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. గెలుపు గుర్రాల వేటలో పడ్డారని తెలుస్తుంది. అందులో భాగంగా 2019 నాటి స్ట్రాటజీని ఆయన ఫాలో అవుతున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. పొలిటికల్ మైలేజీ రాని నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలను మార్చి అంగబలం, ఆర్థిక బలం ఉన్నవారికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. 2019లో కూడా ఇదే తరహా ప్లాన్ వేసింది వైసీపీ. అప్పట్లో కూడా 2 ఇన్ఛార్జీలను మార్చి ఎన్నికలకు వెళ్ళింది. అది వర్కౌట్ కూడా అయింది. దీంతో ఇప్పుడు కూడా వైసీపీ అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. ఇక 2024 ఎన్నికల సమయంలో గెలుస్తామనే ఓవర్ కాన్ఫిడెన్స్తో టికెట్లో కేటాయించిన వైసీపీ అధినేతకు గ్రౌండ్ లెవెల్లో సీన్ రివర్స్ అయింది. దీంతో అభ్యర్థుల ఎంపికలో ఓవర్ కాన్ఫిడెంట్ పనికిరాదని గ్రహించిన జగన్ ఈసారి గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చే యోచనలో ఉన్నట్లు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి అర్థమవుతుందన్న చర్చ పార్టీలో జరుగుతుంది. నిన్న మొన్నటి దాకా గూడూరు ఇన్ఛార్జిగా ఉన్న మురళిని కూడా అదే క్రమంలోనే తప్పించారు. ఇక నూతన ఇన్ఛార్జ్ గురవయ్యకు సహకరించాలంటూ ఇప్పటికే జిల్లా అధ్యక్షులు కాకాని మండల నేతలకు ఫోన్ చేసి అభ్యర్థిస్తున్నారు. ఇవాళ రేపో గూడూరు కూడా సద్దుమణికే అవకాశాలు ఉన్నాయి. పార్టీకి విధేయులుగా ఉన్న వారిని మార్చి వేరే వారికి టికెట్ ఇచ్చినా వారికి నచ్చచెప్పొచ్చన్న అభిప్రాయం వైసీపీ పెద్దల్లో ఉంది. పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం అవ్వాలంటే ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు అన్న ప్రచారం కూడా జరుగుతుంది. జిల్లాలో ఉండే అన్ని నియోజకవర్గాలలో సగానికి సగం మంది ఇన్ఛార్జీలు ప్రజలకు అందుబాటులో లేరు. మురళి మార్పుతో మిగిలిన వారు అలర్ట్ అవుతున్నారు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల లోపు నియోజకవర్గంలో పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారు ఇన్ఛార్జీలు. వైసీపీ అధిష్టానం తీసుకుంటున్న కఠినమైన నిర్ణయాల వల్ల కొందరు ఇన్ఛార్జీలకు దడపుడుతుందని, మెరుపు తీగల్లాగా అప్పుడప్పుడు తలుక్కుమనే నేతలు కూడా ఇక నుంచి నియోజకవర్గానికి అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయన్న చర్చ కూడా జరుగుతుంది. మొత్తంగా వైసీపీ అధిష్టానం తీసుకుంటున్న కఠినమైన నిర్ణయాల వల్ల నియోజకవర్గ స్థాయి నేతలలో చలనం వస్తుంది.